ఏంటి కుక్కర్ మూత పట్టుకున్నానా అంటున్నారా అండి? అదే అండి. అందులో ఉన్న గ్యాస్కెట్ అయితే ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుంది కదండీ! దానైతే మనం ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. దీన్ని యూజ్ చేసి ఒక అందమైన వాల్ డెకర్ ఐడియాతో వచ్చేసానండి. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే నేను పాడైపోయిన గ్యాస్కెట్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు పెద్ద సైజ్ కుక్కర్ కూడా తీసుకోవచ్చనమాట. ఇప్పుడైతే లేస్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు కాటన్ దారం కూడా తీసుకోవచ్చు. లేస్ అయితే ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. ఈ ఐడియాకైతే ఆరెంజ్ చాలా బావుంటుంది. లేదా ఊలన్ దారం కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చుట్టూ ఉన్న విధంగా చుట్టుకున్న తర్వాత చివర్లో అయితే ఈ విధంగా లేస్ అయితే అంటుకోవడానికి ఫెవికల్ లేదా ఫెవి బాండ్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. చక్కగా ఈ విధంగా చుట్టిన తర్వాత దీనైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే పాత నోట్‌బుక్ ఒకటి అట్టనైతే ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక 3 ఇంచ్ అంతా ఈ విధంగా నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఎడ్జెస్‌లో అయితే పెన్ తీసుకొని చూడండి. ఈ విధంగా కర్వ్ షేప్‌లో అయితే డ్రా చేసుకుంటున్నాను. మనకి ఎన్ని కావాలో అన్ని విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఇదైతే ఆకు షేప్‌లోకైతే వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఫోల్డ్ చేసి కట్ చేసుకోవడం వల్ల కరెక్ట్‌గా లెవెల్‌గా సమానంగా వస్తుందన్నమాట షేప్ అనేది. ఇలా కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు వీటికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే బ్లాక్ చాలా బావుంటుంది. అన్ని పీసెస్‌కి కలర్ అయితే అప్లై చేసి కొద్దిసేపు అయితే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ గ్యాస్కెట్ తీసుకున్నాను. ఈ విధంగా సెట్ చేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ ఉన్నాయి కదండీ! వీటైతే ఈ విధంగా ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఫెవికాల్ అయితే యాడ్ చేసి ఫెవి బాండ్ గాని, ఫెవి స్టిక్ గాని ఏదో ఒకటి విధంగా యాడ్ చేసి కిందైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. టోటల్‌గా అన్ని పీసెస్‌ని ఈ విధంగా కొద్దిసేపు అయితే అంటించి మనం ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మిడిల్‌లో అయితే ఈ విధంగా ఫెవికాల్ అయితే యాడ్ చేసి స్క్వేర్ టైప్‌లో గాని లేదా ఇలా డైమండ్ షేప్‌లో ఉన్న అద్దాలైతే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. వీటికైతే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నానండి వైట్ పెన్ సహాయంతో. ఇక్కడైతే నేను సూది మరియు దారం తీసుకున్నానండి. దారం అయితే బ్లాక్ కలర్ తీసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత ఒక ఆకు తీసుకున్నానండి. సెపరేట్‌గా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ విధంగా చివర్లో అయితే సూది సహాయంతో ఈ విధంగా సెట్ చేసుకున్నాను దారంకైతే. ఇప్పుడు కొన్ని పర్ల్స్ తీసుకొని ఈ విధంగా దీనికి కూడా ఈ విధంగా అద్దం మరియు ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నాను. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్‌లో అయితే ఈ విధంగా నేను హ్యాంగ్ చేసుకున్నానండి. అంతే అండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న పాత గ్యాస్కెట్స్‌ని పడేయకుండా ఇలా ఒక అందమైన వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. ఐడియా మాత్రం చాలా బాగుంది. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీసేటప్పుడు అస్సలు దొరకవండి. ఇంట్లోనే మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.